తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ మూడు రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/1/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/1/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి నవగ్రహాల స్థాన చలనం ఏ రకంగా ఉంది, ఎటువంటి ఫలితాలను వెలిగిస్తుంది? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏంటంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది. సో ఈ గురుబలం పరిపూర్ణంగా లాభస్థానంలో ఉన్నందుకు విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవాలి. అష్టమశని నడుస్తున్నా కూడా ఇంకా లాస్ట్ ఫేజ్లో వచ్చింది. 3 నెలలే ఉంది కాబట్టి వెళ్తూ వీళ్ళకి సహాయం చేస్తుంది. ఇంకోటి ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారు కానీ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి చంద్రుడికి ఎవరు శత్రువులు లేరు. సో శత్రువులు లేరు కాబట్టి అష్టమశని నడుస్తున్నా కూడా అంత ఇబ్బంది పెట్టదు, కొద్దిగానే ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు వెళ్ళిపోతూ తప్పకుండా మేలు చేస్తుంది. సో ఈ గురువు లాభంలో ఉండడం వల్లనే విద్యార్థులకు సువర్ణ అవకాశం, వాళ్ళకి మంచి ర్యాంకులు సాధించడం, వాళ్ళకి పోటీ పరీక్షల్లో నెగ్గడం, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం రాసినా కూడా ఖచ్చితంగా వస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏం రాసినా కూడా తప్పకుండా వస్తుంది. అలాగే ఫారెన్ ఎవరైనా ట్రై చేస్తుంటే కనుక ఇప్పుడు మాస్టర్స్ కోసం కానివ్వండి, లేకపోతే ఇంకా ఇంజనీరింగ్ చదవడం కోసం కానీ, ఇంకేదైనా కోసం కానీ ఈ స్టూడెంట్స్ ట్రై చేస్తారని ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశాలు 100% జనవరి 19 తర్వాత ఉన్నాయండి. అలాగే అవివాహితులు వివాహం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు సమయం ఇదే. ఎందుకంటే మీరు గట్టిగా ప్రయత్నించాలి కర్కాటక రాశి వారు. ఎందుకంటే మళ్ళీ మేదాకే ఉంది గురుబలం, తర్వాత మళ్ళీ వ్యయ స్థానంలో వస్తాడు. సో అప్పుడు మళ్ళీ బాధపడిన ఇది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా 5 నెలలే ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ఎక్కువగా లోతుకి వెళ్ళకండి. ఇప్పుడు ఎక్కువగా లోతుకి వెళ్ళే కొద్ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివాహం గురించిందండి, అమ్మాయి చదువు, అమ్మాయి ఉద్యోగం, అమ్మాయి అందం, అమ్మాయి హైటు, ఇలా మీకు ఎంత వెళ్ళే కొద్దీ అన్ని ఇవే ఉంటాయి తప్ప అంతకని లేదు. సో మెయిన్ బేసిక్స్ ఏం కావాలనేది చూసుకోండి, సరిపోతుంది. ఎక్కువ వెళ్ళే కొద్దీ అంటే ఈ గురుబలం తగ్గిపోయిందండి, మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది కర్కాటక రాశి వారికి వివాహం అవ్వాలంటే. అందుగురించి ఎందుకంటే వ్యయ స్థానంలో గురుబలం ఉండదు, మళ్ళీ కర్కాటక రాశిలో వచ్చినప్పుడు 1 year గురుబలం ఉండదు, మళ్ళీ ద్వితీయ స్థానంలో రావాలి. సో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంది కర్కాటక రాశి వారికి వివాహం కనుక మీరు ఇప్పుడు మే లోపల చేసుకోకపోతే. అంటే తర్వాత ఇంట్రెస్ట్ మీకున్నా కూడా గురుబలం తోడవదు అంత. సో ఫైనల్గా ఏంటంటే మానవ ప్రయత్నం ఇంపార్టెంట్ అండి. సో మానవ ప్రయత్నం ఎప్పుడు ఉంటే అప్పుడే అవుతుంది వివాహం, కాబట్టి ఇప్పుడు మటుకు వేస్ట్ చేయకండి అని నా ఉద్దేశం. అలాగే కర్కాటక రాశికి పాపగ్రహాలు ఎప్పుడే 3, 6, 11 స్థానాల్లో ఉంటే బాగుంటుంది అన్నారు కాబట్టి కేతు మరి 3వ స్థానంలో ఉన్నారు. కేతు 3వ స్థానంలో చాలా మంచిదండి. సో ప్రాబ్లం లేదు. అలాగే ఇంకోటి ఏంటి, ఈ కర్కాటక రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు నీచలో ఉన్నాడు ప్రస్తుతం. సో ఈ కుజుడు నీచలో ఉండడం వల్ల ఈ జనవరి 20 తారీఖు దాకా డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే వెహికల్ యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే వెహికల్కి చాలా డబ్బు ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి మీరు సర్వీసింగ్ ఇస్తుండొచ్చు, ఇప్పుడు మీరు సర్వీసింగ్ ఇస్తే ఖచ్చితంగా ఏదో పార్ట్ పోయిందనో, లేకపోతే ప్రతిసారి 2-3 వేలు అవుతానికి ఈసారి 5,000 అవుతుంది. సో అలా ఖర్చు కూడా ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంది. సో కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి.
మీ వెహికల్ ఎవరికైనా ఇవ్వడం అనేది కొంచెం తగ్గించండి ఈ యొక్క 20 రోజుల మటుకు. మరి అష్టమ శని ఉంది కాబట్టి స్థాన చలనం అంటే ఇంకా 3 నెలల పాటే ఉంది కదా అంటున్నారు మీరు. సో ఈ టైంలో కూడా స్థాన చలనం ఉండే అవకాశం ఉంటుందా? సాధారణంగా ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో కొత్త జాబ్ వెతుక్కోవడం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశం ఉంది. అంటే మెజారిటీ 90% అందరివి అయిపోయినట్టే అష్టమ శని. ఇంకా లాస్ట్‌గా ఎవరైనా మిగిలిన ఈ 3 నెలల్లో కూడా ఆ 10% మందికి వచ్చేందుకు అవకాశం ఉంది. సో ఖచ్చితంగా స్థానచలనం అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయ్యేందుకు అవకాశం ఉంది. అది ఉద్యోగమైనా, ఇల్లైనా మార్పుకి సంకేతం అని చెప్తుంది. సంతానం కలిగేంత వరకు లాభస్థానంలో గురువు ఉన్నాడండి. సో పంచమ స్థానాన్ని లాభస్థానంలో ఉండి గురువు సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సో మీ లోపల ఖచ్చితంగా కన్సీవ్ అవుతారనే కనిపిస్తోంది. సో మీ ప్రయత్నం మీరు చేయాలి. సో దైవబలం పరిపూర్ణంగా ఉంది, గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం వేస్ట్ చేయకూడదు కర్కాటక రాశి వారు. ఇంకా ఎటువంటి వాళ్ళ పరిహారాలను పాటించుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళకి? ప్రస్తుతం ఈ నెలలాళ్ళు మటుకు కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి వాడు యోగకారకుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకోవడం, అలాగే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి మంగళవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేశాక దోషం మొత్తం ఏమన్నట్టు కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.